క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెందుదనా అని వెలుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నది. ప్రార్థన చేసుకున్న మనందరము ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. గత 3 వారాల నుండి మనం మంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక మంచి పాఠం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, లేదా సబ్జెక్ట్ ఏంటంటే, ప్రధాన దూత అపవాదిగా ఎందుకు మారింది? ప్రధాన దూత ఎందుకు అపవాదిగా మారటానికి కారణం ఏంటన్నది మనం కొద్ది నిమిషాలు మరి వాక్యంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు చదువుకున్న వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట రాసి ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. మనం తెలుసుకుంది, అపవాదికి మనకి ఏంటి సంబంధం? అపవాదిని మనం ఏం చేసాం? అపవాది ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ అపవాదట మనకు విరోధి అని రాసు. మనకి విరోధి ఏమంటున్నాడు? ఇంకా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అంటున్నాడు. జాగ్రత్త, అపవాది ఎలాంటోడో తెలుసా? మెంగటానికి వస్తున్నాడు, ఎవరిని మృంగుదామని వస్తున్నాడు అని దేవుడు హెచ్చరిక ఈ మాట రాశాడు. ఈ మాట రాయటానికి మనకు శత్రువు అవడానికి మనం చేసిన తప్పేంటి? లేదా ప్రధాన దూత అయిన ఈ లూసిఫర్ అని అంటారు బైబిల్లో. ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగాడు, లూసిఫర్ అనే మాట బైబిల్లో లేదు కదండి. ఉందండి? లేదు కదా. మరి ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నారండి? అసలు ఆ పదమే లేనప్పుడు బైబిల్లో ఎందుకు వాడుతున్నారండి అని నన్ను ఒక ఆయన మంచి ప్రశ్న వేశాడు. ప్రశ్న అయితే బాగానే వేసాడు, కానీ బైబిల్లో బైబిల్ అన్న పదం ఎక్కడ ఉంది అని అడిగితే ఏం చెప్తా? మీకు అర్థమైందా? బైబిల్లో బైబిల్ అన్న పదం ఉందా? లేదు. ఉంటుందా? ఉండదు. అలాగనే లూసిఫర్ అన్న పదం ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లో లేదు కదా అన్న పదం వాడాడు. ఆ పదానికి అర్థం ఏంటంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము తీసారా? 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశం నుండి పడితివి. ఇక్కడ రాయబడింది. ఏం రాయబడింది అంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని రాయబడింది. ఇంగ్లీష్లో ఆ పదానికి అర్థం ఏంటంటే లూసిఫర్ అని వస్తుంది. బైబిలు హిబ్రూ భాషలో నుండి గ్రీకు భాషలోకి, గ్రీకు భాషలో నుండి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయబడింది. ఇంగ్లీష్ పదం ఏంటంటే లూసిఫర్. తేజో నక్షత్రమా, వేకు చుక్క
అన్న పదానికి అర్థం ఏంటంటే లూసిఫర్ అని ఇంగ్లీష్లో. తెలుగులో ఏముందంటే తేజో నక్షత్రమా అని ఉంది. ఇంగ్లీష్ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే కుదరదుగా, ఎందుకంటే తెలుగు బైబిల్ కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని లూసిఫర్ అని అంటారు. కానీ తెలుగులో వేకువ చుక్క, తేజో నక్షత్రం. కాబట్టి ఈ పదాల అర్థాలు తెలియదు. అలాగనే బైబిల్ అన్న పదం ఇంగ్లీషు, తెలుగులో గ్రంథము లేక పుస్తకము. ఇంగ్లీష్ పదాన్ని ఇక్కడ తెలుగు బైబిల్లో ఉండదు. చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇంతకు మన అంశం ఏంటంటే అపవాదిగా, చూడండి మళ్ళా చదువుదాం 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఇది ఎవరి గురించి రాయబడిందంట? వేకు చుక్కట లూసిఫర్ సాతాను వివరించారు. ఈ మాటను మనం ఆలోచించగలిగితే సాతాను అపవాదిగా మారటానికి గల కారణం మనస్సులో అనుకున్నదా? ఏమనుకున్నది? దేవుని సింహాసనం మీద కూర్చుందాం అనుకున్నదట. దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఎందుకు ఆశ పుట్టింది? అంటే దానికి కారణం లేకుండా పోలేదు. మొదటి నుండి మళ్ళీ పోయిన వారం చెప్పుకున్న సబ్జెక్టులో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించినట్లయితే, దూతలు దేవుని వాక్యము వలన సృష్టింపబడ్డాయి. అంతే కదండి? దూతలు ఎలా? దేవుని వాక్యం వలన. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయంలో 2వ వచనం నుండి 2వ వచనం చదివితే, దూతలారా మీరు యెహోవాను స్తుతించండి అని చెబుతూ 5వ వచనంలో ఆయన ఆజ్ఞయగా అవి పుట్టెను అని రాయబడిన మాట మనం చూస్తాం. అంటే దూతల కలగటానికి దేవుని మాట వలన మనకు అర్థమైంది. ఈ దూతల్ని ఎందుకు సృష్టించావు తండ్రి అని ప్రశ్నిస్తే, అవి పరిచారము చేయుట కొరకు మాత్రమే సృష్టింపబడ్డాయి అని మనము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నాం. ఎందుకోసమట? పరిచారము చేయుట కొరకు. మరి చేశారా అంటే చేస్తూ ఉన్నారట. ఎన్ని సంవత్సరాలు చేశారు? మీకు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఒక 5 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తి మన ఇంట్లోనే మనతోనే ఉన్నాడు అనుకోండి. పనోడు, బాగా ఆలోచించు. ఒక కూలివాడిని పెట్టుకున్నాం. వాడు స్టార్టింగ్ దాదాపు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల వరకు మన ఇంట్లోనే ఉంటూ మనతోనే ఉంటూ నమ్మకంగా పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నమ్మకంగా పని అప్పచెప్తున్నాం. అర్థమైంది? పని చెబుతున్నాం, ప్లస్ మనకి ఏమి ఉన్నాయో ఏమి లేవో వాడికి సమస్తమో తెలుసు. తెలిస్తే వాడిని ఎందుకు సృష్టించాడో దేవుడికి తెలుసు. బాగా ఆలోచించండి. యజమానుడు ఎందుకు పెట్టుకున్నాడట? పని కోసం, పని చేయటం కోసం, పరిచారం చేయటం కొరకు, సేవకునిగా ఉండటం కొరకు. అంతే కదండి? పరిచర్య చేయటం కొరకు, పరిచారం చేయటం కొరకు, సేవ చేయటం కొరకు పనివాడిని పెట్టుకున్నాం. ఈ పనివాడికి అంతా తెలిసినప్పుడు పనివాడు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు చేసేసరికి అనుకుంటాడట, అయ్యగారు కారు కొనుక్కున్నాడు, మనం కూడా ఆ కారు మనకు కూడా ఉంటే బాగుండదా? ఉంటుంది.
మనకు కూడా కారు ఉంటే బాగుంటుంది, నాకు కూడా ఒక కారు ఉంటే బాగుంటుంది, నాకు కూడా అయ్యగారులాగా ఆ పని యజమానులాగా నాకు కూడా ఒంటి మీద బంగారం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నిన్నగాక మొన్న ఏం జరిగిందంటే హైదరాబాద్లో ఒక సెలబ్రిటీ అనుకుంటాము, ఒక పై అధికారి అనుకుంటాము, ఇష్టం. అతని ఇంట్లో నుండి కొంత బంగారాన్ని డబ్బుని దోసుకుని వెళ్ళిపోయాడట. ఎందుకు వచ్చింది ఆశ అంటే యజమానుల్లాగా నేను కూడా ఉండాలి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పని చేయడానికి వచ్చి. నువ్వెందుకు వచ్చావు? పని చేయడానికి వచ్చావు. నిన్ను పెట్టుకోవడానికి కారణం, నేను పనిలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు పరిచారం చేస్తావని నిన్ను చేరదీస్తే, జీతం ఇస్తుంటే, భోజనం పెడుతుంటే నీ ఆలోచనలో నీ తాటు మొత్తం ఏమైందో తెలుసా? అయ్యగారితో సమానం, యజమానునితో సమానం, ఈక్వెల్గా నేను కూడా ఉండాలి అనుకున్నాడు. ఈ మనిషికే ఇంత ఆలోచన ఉంటే మరి సాతాను గడికి ఉండదా? వీడు ఎన్ని సంవత్సరాలు చేశాడు సేవ? వీడు ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటాడు సేవ దేవునికి? కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, దేవుని సింహాసనం ఎత్తాడు. మరి వీడెవడు? ప్రధాన దూత. చదవండి ఒకసారి మళ్ళీ ఆ మాట. ఇప్పుడు చదువు. తేజో నక్షత్రమా, వెగువ చుక్క, నువ్వెట్లో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లా నరకబడితివి? నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూసిన వారు నిన్ను నిదానించి చూసినట్లు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా? అతడేనా? యేసు ప్రభునంట తీసుకొని పోయి పర్వతం మీద కూర్చోబెట్టి మొత్తం చూడు. మనం అనుకుంటాం చాలా తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడైనా. యేసు ప్రభువునే సృష్టించిన సృష్టికర్తనే తీసుకొని పోయి పర్వతం మీద కూర్చోబెట్టి ప్రాంతం మొత్తం చూడు. ఇది మొత్తం ఎవరి చేతిలో ఉంది? ఈ అధికారం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉన్నాను. సృష్టికర్తనే ఈజీగా తీసుకుపోయిందంటే మనల్ని ఎంత ఈజీగా తీసుకుపోద్ది? అంతే కదండి, రెప్పపాట్లో తీసుకుపోద్దంట. నిజమే. అంటే ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. 16వ వచనం. నిన్ను చూసువారందరూ నిదానించి చూసునట్లు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేయువాడు ఇతడేనా? చూసారా ఎలా చేస్తున్నాడట? లోకాన్నే కంపింపజేసి రాజ్యాలను ఉనికిస్తున్నాడట. వీడి పని ఏంటో తెలుసా? అంత గొప్పవాడా అంటే వాడు గొప్పవాడే, దేవునికి అనుచరుడు, మొదటివాడు, ప్రధానుడు. వీడు అందగాడు. దెయ్యం అంటే ఏంటంటే, దెయ్యం అంటే 2 పళ్ళు 2 కొమ్ములు, తెల్లగా ముఖానికి పుల్లుగా పౌడర్ రాసి, తెల్ల సీర కట్టుకొని తిరుగుతుంది, మల్లెపూలు పెట్టుకుంటుంది, గాజులు ఊపుతుంది అనుకుంటారు. అంతే కదండి. డైరెక్టర్లు అంతా అట్టే చేశారు, సినిమాలు అట్టనే ఉన్నాయి. ఆఖరికి టీవీ సీరియల్లో కూడా దెయ్యం ఏంటే ఇట్లానే చూపిస్తున్నాడు. వీడు ఎలా ఉన్నాడట? చాలా అందగాడు. ఎంత అందగాడు అంటే తేజో నక్షత్రము కంటే గొప్పవాడని ఊహిస్తున్నాడు. అక్కడ అయించాడండి. అలాగే ఉందా? వేకువ చుక్క, పొద్దున్నే చీకటితోటే 4 వేకువ చుక్క వస్తూ ఉంటుంది. అది చాలా పెద్దగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది. చాలా నక్షత్రాలన్నిటిలో అది ప్రత్యేకంగా కనపడతా ఉంది. అది వేకువ చుక్క అన్నట్టు. అంత అందంగా కనపడే వాడిని తీసుకొచ్చి 2 కొమ్ములు 2 కూరలో పెట్టి కొంచెం పౌడర్ వేసి
ఆ? ఇలా తయారు చేసేసారు. చాలా గొప్పవాడే, కానీ మనసులో అనుకున్నాడట కొన్ని కోట్ల వేల కోట్లని ఎందుకు అంటున్నారండి, మీకు తెలుసా అని అనొచ్చు. 6 దినాలు దేవుడు సృష్టిని చేశాడట. దినాలు అంటే ఒక రోజు, అంతే కదండి, అంతేనా? మన రోజు 1000 సంవత్సరం. ఆ, ఒక రోజు దేవునికి 1000 సంవత్సరాలు. అది వేరండి, సబ్జెక్ట్లోకి రాకండి, అది వేరే సబ్జెక్టు. 1000 సంవత్సరాలు అన్నది వేరే సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఎన్ని గంటలు పడుతుందండి? 24 గంటలు. భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అంతేనండి. అంటే భూమి తిరగటానికే, ఒక సూర్యుని చుట్టూ తిరగటానికే సంవత్సరం 366 రోజులు లేదా 65 రోజులు పడుతుంటే, మరి సూర్యుడు తిరగాలి కదా, చంద్రుడు తిరగాలి కదా, ఈ గ్రహాలు కాకుండా ఇంకా విశ్వం ఉంది. విశ్వం ఉందా లేదా? ఉంది. ఇవన్నీ తిరగటానికి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడతాయో చెప్పాలా, అదే వేరే సబ్జెక్ట్. అది దాదాపు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అందుకే అవన్నీ విశ్వమంతా ఒక్క రౌండ్ ఇలా తిరిగి వచ్చినందుకు ఒక దినం ఆయను అని రాసింది. అందుట్లో భూమి ఆడుందో తెలుసా? చిన్న నలుసు. విశ్వంలో భూమి ఎంత ఉంటుందో తెలుసా? చిన్న నలుసు అండి, చాలా చిన్నది. భూమి కంటే 13 లక్షల రెట్లు ఎవరు పెద్దది? ఏదండి? సూర్యుడు పెద్దది. సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, పాలపుంత నక్షత్రాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, విశ్వాలు ఉన్నాయి. ఇవన్నీ తిరగాలట. ఇవన్నీ తిరుగుతూ ఉంటేనే ఒక రోజు. ఆ దినాన్నే ఒక దినమాయను అని రాసింది. పిచ్చి పాస్టర్లు అందరూ ఏం చెప్తారంటే అసలు సృష్టి ఎలా కలిగిద్దో కూడా తెలియదు, అవునా? ఇది ఎలా మన ప్రకృతి చక్రం అని ఉంటాడు. దీన్ని ఏమంటాడంటే యాకోబు రాసిన పత్రిక వెళ్దాం రండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసారా? 6వ వచనం చదవండి. దీన్ని దేవుడు ఏమన్నాడు చూడండి, సృష్టి యావత్తుని, ఈ విశ్వాన్ని. దొరికిందా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక మన అవయవంలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టు. అది సంగతి. చక్రంలా తిరుగుతుందంట ప్రకృతి, సృష్టి యావత్తు, విశ్వం మొత్తం. విశ్వం మొత్తం ఎలా తిరుగుతుందట? ఒక చక్రంలో తిరుగుతుంది. ఇలా తిరుగుతుంది రౌండ్గా. ఈ రౌండ్గా ఒక్కసారి విశ్వం మొత్తం తిరిగేదాన్ని ఒక దినం అంటే భూమి తిరిగే రోజుని చెప్తున్నాడు పాస్టర్. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అయిందండి అని చెప్తున్నాడు. విశ్వం మొత్తం తిరిగేదాన్ని దేవుడు అంటున్నాడు. వీళ్ళకి అర్థమేమైందండి, మనంతా మట్టి బుర్రలు. పాస్టర్ గారు హాస్టల్ అనుకుంటాం, కానీ బైబిల్ చదవాలంటే దేవుని జ్ఞానం అవ్వాలి. లోక సంబంధంగా చాలా మంది ఉన్నారు చెప్పడానికి, వాక్యం చెప్పడానికి, కానీ ఆత్మ సంబంధంగా చదవాలి. దేవుడు దేని గురించి చెప్పాడో దాని గురించి చదివితే నీకు చాలా లోతైన విషయాలు అర్థమవుతాయి. అర్థమైనా? అలాగనే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు దేవునికి పరిచర్య చేస్తుందంట. 10 సంవత్సరాలు చేసిన మనిషికే ఆశ పుట్టితే కొన్ని వేల కోట్ల సంవత్సరాలకి ప్రధాన దూతగా దేవుని దగ్గర పరిచర్య చేస్తూ ఒక్క రోజు కూడా నా కుమారులు అని పిలవలేదట. మనం ఏమంటాం? 4 రోజులు పనిచేసినోడు నా కొడుకు లాంటివాడు అండి, ఆమె నా కుమార్తె లాంటిదండి. మాట వరుసగా చెప్తారా లేదా? చెప్తారు. ఏ రోజు కూడా ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు పనిచేసిన దేవదూతల్ని కొడుకు అనలేదట, లేదా నా బిడ్డలు అనలేదట దేవుడు. చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3
తీసారా? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం నుండి 3వ వచనం నుండి కంటిన్యూ చేయండి, మీకు అర్థం కావటం కోసం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాప విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారందరికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతమ లోకమునందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన తండ్రి అయినకు దేవుని కుడిపార్శ్వనట యేసు ప్రభు కూర్చున్నాడు. ఎలయనగా నీవు నా కుమారుడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటే నేను యేసు ప్రభువుని గురించి చెబుతున్నాడు. దీవగాక నేను ఆయనకు తండ్రి అయినందున ఆయన నా కుమారుడు అయి ఉండును అని ఎప్పుడైనా మనల్ని అంటున్నాడు, తన కుమారుని గురించి అంటున్నాడు. కానీ దేవదూతల గురించి ఎప్పుడు కూడా కుమారులని అనలేదట. ఫీలింగ్స్ రావండి. ఏమండి, ముందు ఎవరిని సృష్టించాడు దేవుడు? మొన్న చెప్పానా? యేసుక్రీస్తు తర్వాత పాయింట్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడైనా ప్రశ్నలు వస్తాయి మీకు. మొదట యేసుక్రీస్తుని, తర్వాత పరిశుద్ధాత్మని, తర్వాత దేవదూతని. దేవదూతల్ని సృజించిన తర్వాత సృష్టి యావత్తుని, తర్వాత మనిషిని. అంటే సృష్టిని సృజించిన తర్వాత మనిషిని 6వ దినమున సృష్టించిన మనిషిని అన్నాడట, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి అన్నాడట. ఎవరు ముందు పుట్టారు? మాట చేత దేవదూతలు. తర్వాత ఎక్కడో 6వ దినమున పుట్టింది ఎవరండి? మనుషుల్ని కుమారులు అంటున్నారు, కానీ మమ్మల్ని మాత్రం కుమారులు అంటలేదు అండి. మనమైతే అంటాం నా కుమారు లాంటి, నా కొడుకు లాంటి వాడు, నా బిడ్డ లాంటిది, నా తండ్రి లాంటి వాడు, నా తల్లి లాంటిది అని చెప్పు. కానీ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. పరిచర్య కొరకు, పరిచారము కొరకు, సేవ చేయటం కొరకు దేవదూతలను సృష్టించాడు. కనుక దేవదూతలకు అదే స్థానం ఇచ్చాడు, కానీ మరి అంతకంటే ఎక్కువ స్థానం ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మనసులో కుమారులు ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో కుమారులు ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి. ఎట్లనగా దొరికిందా? ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఎవరు ఇప్పుడు కుమారులు? మనమే. మనల్ని కుమారులు అంటుండో వాళ్ళనేమో సేవకులు అంటుండో. ఏమండి, వాళ్ళని సేవకులు అంటుండో, పరిచారకులు అంటుండో. మనల్నేమో తర్వాత ఎప్పుడో మట్టి చేత కలగజేసిన ఆయన్నే కుమారులు అంట. ఇక చూడండి, చాలా బాధ అనిపించింది. ఇంకేమన్నాడో తెలుసా? ఈ కుమారులకి నా సింహాసనం ఈ పరలోకం ఇస్తానండి. ఈ ఆస్తికి వారసులు ఏమంటారు? అది మొన్న ఈ మధ్య రీసెంట్ గా కరోనా వచ్చింది. అమెరికాలో 2 వృద్ధాప్యంలో ఉన్నారు, పిల్లలు లేరు, వాళ్ళకి కోట్ల ఆస్తి ఉంది. కోట్ల ఆస్తి ఉంది. సడన్ గా ఏం జరిగిందంటే, ఆ 2 వృద్ధాప్యంలో ఉన్న ఇద్దరికి కూడా కరోనా వచ్చి చనిపోయారు. ఈ వృద్ధాప్యంలో ఉన్నవారు ఒక మనిషిని లేదా ఒక వ్యక్తినట ఇంట్లో పనివాణిగా పెట్టుకున్నారట. పెట్టుకున్న తర్వాత రాను వాళ్ళకి కరోనా వచ్చి చనిపోక ముందే వృద్ధాప్యంలో ఉన్నారు కదా, మా తదనంతరం ఆస్తి ఎవరికంటే, నాన్న మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నావు కదా, నీకే రాసిస్తున్నామని రాసిచ్చారు. వాళ్ళు చనిపోయారు.
చనిపోయిన తర్వాత ఆస్తి ఎవరికి దక్కింది అని అంటే పనివాడికి దక్కింది. ఆలోచించండి, పనివాడికి కోట్ల ఆస్తి దక్కింది. పనివాడిగా వచ్చాడు. పనివాడిగా వచ్చిన వాడికి ఆస్తి దక్కింది. ఇక్కడ ఎన్ని కోట్ల సంవత్సరాలు పనిచేసినా గానీ పరలోకం దక్కలేదు, అలాగనే ఆయన సింహాసనం దక్కలేదు. ఏమండి, పాపం రాదా? ఏమన్నాడట చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక మనము మాట్లాడుచున్నామే. ఏంటది మాట్లాడేది? ఈ దేని గురించి మాట్లాడుతున్నాం మనం? చనిపోతే ఎక్కడ పోదాం అనుకుంటున్నాం? పరలోకం. మనం మాట్లాడుకుంటున్నామే, ఆ మాట్లాడుచున్న రాబోవు లోకమును తన దూతలకు లోపరచలేదు, ఇవ్వను అన్నాడు. ఈ పరలోకం ఎవరి కోసం అనుకుంటున్నావు? మీకోసం అనుకుంటున్నారా అంటే? మీకోసం అనుకుంటున్నారా? మీరు ఇక్కడ ఉన్నారనే కానీ మీరు ఎవరు అనుకుంటున్నారు? పనోళ్ళు. మీరు ఎవరికి సేవ చేయాలి? నా పిల్లలకి మీరు సేవ చేయడానికి మిమ్మల్ని సృష్టించారు. మీరు ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నా పిల్లలు, నా రక్త సంబంధులు, లేదా నా ఆత్మ నుండి విడిపోయిన వారు కనుక నా పిల్లలకి పరలోకం ఇస్తాను అన్నాడు. ఎవరి ముందు అన్నాడు? దోతల ముందు. ఏమండి, దోతల ముందు. దోతల ముందు అనేసరికి ఇంకా కోపం వస్తుంది. కొడుకులు అనలేదు అన్నడా? కొడుకులు అనలేదు ఏ రోజు కూడా. నా పిల్లలు అని కూడా అనలేదు. అలా అని కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటున్న ఈ పరలోకం. కోట్ల సంవత్సరాలు మీకు దున్నితో ఈ మన ఏమంటారండి? 1,00,000 కోట్లు కాదండి. ఎస్, కరెక్ట్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలు ఉంటుంది దీంట్లో. గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలని ఉంటుంది. 10 years అండి. ఒక 5 సంవత్సరాలు. ఇప్పుడు కొత్త రూల్ మారినాయండి. 10 years పోయింది, 5 సంవత్సరాలే. దున్నినోడితే భూమి, అంతే కదా? ఎందుకంటే వాడు 5-10 సంవత్సరాల నుండి అక్కడే ఉంటూ అక్కడే ఆ భూమిని దున్నుకుంటూ చేస్తున్నాడు కాబట్టి ఆ భూమి ఎవరిది? అతందే అని ప్రభుత్వం కూడా లేదా కోర్టు కూడా వాడికి సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నారు తెలుసా? కోట్ల సంవత్సరాలు పనిచేస్తున్నా కానీ, అదే పరలోకంలో ఉన్నా కానీ పరలోకం నీకు అస్సలు లేనే లేదు అన్నాడట. ఏమన్నాడు? మళ్ళీ చదవండి. మనం మాట్లాడుతున్న రాబోవు లోకమును ఆ దూతలకు లోబరచలేదు, మీకు అసలు లేదు. ఇదే కేవలం మా పిల్లలకే, నా బిడ్డలకి, మీకు కాదు. మీరు ఎంతవరకు ఉండాలి? పని చేసేవారు. పని చేయటం వరకే మీ పని. నాది, మాది, ఈ కుర్చీ నాది, ఈ తలుపు నాది, ఈ ఇల్లు నాది అంటానికి మీకు రూల్స్ లేవు అన్నాడు. అట్లా కుమారులు అంటాం లేదు. రెండోది పరలోకం ఇస్తానంటాం లేదు. పోనీ సింహాసనం అన్న ఇస్తాడా అనంటే, సింహాసనం ఎవరికి ఇస్తానన్నాడట? ప్రకటన గ్రంథం జయించిన వారికి 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. జయించిన నా తండ్రితో కూడా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు ఉన్న ప్రకారమే జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును అన్నాడు. అంటే లోకాన్ని జయించి, శరీరాశలను జయించి, కష్టమైన, శ్రమైన, బాధ అయిన ఈ లోకంలో పడి మనం ఎక్కడికి వెళ్ళాలట? పరలోకం చేరుకుంటేనంట ఆ పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆయన సింహాసనం మీద, తండ్రి సింహాసనం మీద కొడుకు కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వన ఎక్కడ ఉన్నాడండి యేసుప్రభు? ఉన్నాడా? ఇప్పుడు ఎవరు సింహాసనం మీద కూర్చున్నట్టు? తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు కదా. ఇప్పుడు తండ్రి సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడతాడట? కుమార్. మనందరినీ కూర్చోబెడతాడా? కుమారులు అంటే మనం జయించిన వారిని కూర్చోబెడతాడా లేదా? అర్థమైందండి? అంటే జయించే వారిని, లోకాన్ని జయించే వారిని, శరీర ఆశల్ని జయించే వారిని, ఈ లోకం ఏది శాశ్వతం కాదని, దేవుడే శాశ్వతమని, లోకంలో ఉన్నదంతా మాయని నమ్మి పరలోకం వైపు
పైనున్న వాటి వైపు చూసి కేవలం ఈ లోకాన్ని జయించిన వానికి ఆ సింహాసనం మీద కూర్చోబెడతాననేసరికి దేవదూతకి ఇంకెంత కోపం రావాలండి? ఇప్పుడు చెప్పండి. పరలోకం ఎత్తనని అనలేదు, కొడుకులని అంటం లేదు, పైగా సింహాసనం మీద కూర్చుందాం అనుకుంటే ఆ సింహాసనం దగ్గర పోతుందంట. రోజు ఆ సింహాసనాన్ని చూసేసరికి చాలా సింహాసనం ఎలా ఉంది? అదే ప్రకటన గ్రంథం ఏమండి 4వ అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. వెంటనే నేను ఆత్మవశుడైతిని. అదిగో ఒక పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, మకరతముల వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనము ఆవరించి ఉండే. అబ్బబ్బబ్బబ్బ మెరుపులు మెరుస్తుందంట సింహాసనం. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇల్లు గల్ల ఆమె అంట, ఒక ఇంటి ఆమె, నేను ఊరికి వెళ్తున్నా కానీ ఈ బాక్స్ నీకు అప్పచెప్తున్నా, మా ఆయన గారు వస్తారు, మా ఆయన గారికి ఇవ్వండి అని చెప్పేసి ఆ బాక్స్ ఇస్తూ, దీన్ని ఓపెన్ చేయొద్దండి, మా ఆయన గారికి గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నదట. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ పక్కింటి ఆమె ఆ బాక్స్ చేతిలోకి తీసుకున్న కాడ నుండి ఒకటే టెన్షన్. అసలు ఏంటి, ఏముంది, నువ్వు ఓపెన్ చేయొద్దు అన్నాడు. ఓపెన్ చేయొద్దు, మా ఆయనకి గిఫ్ట్ అంటుంది. అసలు ఏముంది దీంట్లో, ఏంటా గిఫ్ట్, ఇప్పుడే చూడాలి అని చెప్పేసి మధ్యాహ్నం దాకా ఓపిక పట్టిందంట. మధ్యాహ్నం దాకా ఓపిక పట్టిందంట. దబా దబా పోయి ఏమన్నా కానీ ఓపెన్ చేసి చూడాల్సిందే అన్నదంట. బాక్స్ ఇలా ఓపెన్ చేయగానే దాంట్లో ఇంత చిన్న ఎలకట తుర్రుమని వెళ్ళిపోయింది. ఏమన్నా ఉందా? ఇంకా ఏమీ లేదు, చిన్న ఎలక పిల్ల. మనిషికి అదొక పిచ్చి అండి. మనిషికే కాదు, దేవదూతలకు కూడా అదే పిచ్చి. ఎంత 10 నిమిషాలు మనం ఉండలేము కానీ జంతువులు ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ టైం ఉంటాయి, ఎక్కువ కాలం జీవించేది ఏంటంటే జంతువులే. మనిషి ఉండలేడు. ఎందుకనంటే మనిషికి అదొక రకమైన భూ సంబంధమైన ఆశ. కాబట్టి ఈ దేవదూత ఈ సింహాసనం చూసిన కాడ నుండి ఒకటే ఆలోచన, ఒకటే తలంపులు, రేయంబగలు ఒకటే ఆలోచన. ఏం చెయ్యాలి? ఈ సింహాసనం దగదగా మెరుస్తుంది, దీని మీద కూర్చోవాలి, ఒక్కసారి కూర్చుంటే బాగుండు అనిపిస్తుందండి. ఇదేమో నాకేమని అంటున్నాడు, సింహాసనం ఎవరికి ఎత్తనంటున్నాడు? జయించువానికి ఎత్తనంటున్నాడు. పరలోకం ఎవరికి ఎత్తనంటున్నాడు? తన కుమారులకు ఎత్తనంటున్నాడు. ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాల నుండి ఈయనకు పరిచర్య చేస్తూ కాళ్ళు నొక్కి చేతులు నొక్కి యెహోవా పరిశుద్ధుడు 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 అని అరిచినా గానే ఏ రోజు కూడా కుమారులు అని అనలేదు. అప్పుడు అనిపించిందంట మనసులో, ఏమని? ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్న తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం నుండి 14వ అధ్యాయం 12వ, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నెలమట్టం వరకు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఎక్కడట? ఎక్కడ కూర్చుంటాడు మహోన్నతుడు? సింహాసనం మీద కూర్చుంటాడు. నేను కూడా సింహాసనం మీద కూర్చుంటే సమానం, ఈక్వెల్. నేను అసలే ప్రధాన దూతని, ఈక్వెల్ అయిపోతాగా అనుకుంటున్నాను. ఇంకేమంటుంది అని నీవు మనసులో అనుకుంటువి కదా అని అన్నాడు. ఏంది మనస్సులో అనుకున్నది కూడా దేవుడు పసిగట్టాడా?
బయట చెప్తే గానీ మనకు వినపడదు, మనసులోది మనకేం అర్థమైందండి, దేవునికి అర్థమైంది. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, మనసులో ఏమి ఆలోచిస్తున్నావో పైనున్న దేవుడికి బాగా వినపడతాయి. ఎందుకంటే మనకులాగా చెవులు లేదు ఆయనకి, మనకులాగా ఆయనకి చెవులు లేదు. రెండోది ఏంటంటే నువ్వేం మాట్లాడుకుంటున్నావు రికార్డింగ్ అయిద్దని పోయిన వారం చెప్పిన, అర్థమైందా? చక్కగా వినపడతా ఉంటుందంట. మనసులో నువ్వేమనుకున్నా అక్కడ దేవదూత కూడా అనుకున్నదట. ఎక్కడ అనుకుంది పాపం? మనసులో అనుకున్నది. మనసులో అనుకున్నది ఆగాలి కదా, ఆగాల లేదా? పోనీలే మనసులో అనుకుంటే అనుకున్నదే అని దేవుడు కూడా ఓర్చుకుంటే ఏం చేసిందో తెలుసా? మీరేమనుకుంటున్నారు ఏం చేసిందని? ప్రకటన గ్రంథం ఏం చేసిందో చూడాలి కదా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదామండి. అంతటా అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండేను, దాని తల మీద 7 కిరీటములు ఉండేను, దాని తోక ఆకాశ నక్షత్రములతో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసింది. ఏంటంటే మళ్ళొకసారి చదవండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఏం చేసిందో తెలుసా? వాటిని భూమి మీద పడవేసింది. ఈ మాటకు అర్థం ఏమర్థమైంది తెలుసా? పరలోకములో ఉన్న దేవదూతల్లో 3 వంతులు తన వైపు మళ్ళించుకుందంట. చదవండి, ఇప్పుడు చదవండి ఆ మాటకు అర్థం. తన తోకతో ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగమును ఈడ్చి అంటున్నాడు. అంటే 3 వంతుల దేవదూతల్ని ఎటువైపు మార్చుకుంది? సరే, బ్యాచ్ని తయారు చేసింది. మౌనంగా ఉండాలి కదా, సరే అనుకుంటే అనుకున్నాం, అంతటితో ఆగాలి కదా. ఆగకపోగా ఇదిగో మనం ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, మనకు పరలోకమైన అన్నాడు, కొడుకుని అనలేదు, ఇంకేమనలేదు, సింహాసనం ఎవరికి ఇత్తనన్నాడు? కుమారులకి ఇత్తనన్నాడు, జయించువానికి ఇత్తనంటున్నాడు, ఇక్కడే పక్కనే ఉంటున్న మనకి ఈయనంటున్నాడు. చూసారా, ఇదేనా న్యాయం అని దేవదూతల్ని రెచ్చగొట్టి నేను ముందుంటా, మీరందరూ ఎక్కడ ఉండాలా? నా వెనకుండండి, ఏదైనా నేను చూసుకుంటా. ఉంటారు కదండి కొంతమంది, వీళ్ళే గోతులు తీసేవు, నేను ముందు నడుస్తా, మీరు నా వెనకుండండి చాలు, నాకు సపోర్ట్ ఇస్తే చాలు, ఏదైనా నేను చూసుకుంటా అంటారు. కుమారులు దేవదూతలను అంట 3 వంతులు ఈడిస్తే ఎంతమంది ఉంటారండి? ఇక ఇప్పుడు ఎవరు సైన్యం గొప్పది? రెడీ. ఎవరి మీద యుద్ధం చేయాలో తెలుసా? ఈ సింహాసనం కోసం, ఈ పరలోకం కోసం ఎవరి మీద యుద్ధం చేయాలో తెలుసా? దేవుని మీదే. దేవుని మీదే మనం యుద్ధం చేయాలి. పోరాడదామా? ఎవరు ముందు? నేను నా కోసం, మన సింహాసనం కోసం ఎవరైనా ప్రాణాలు త్యాగం చేస్తారా? నేను అదేదండి. అయితే ఆ సింహాసనం కోసం, ఆ పరలోకం కోసం తన సైన్యాన్ని తయారు చేసుకుని, ఎంతమందినండి? 3 వంతుల సైన్యాన్ని తయారు చేసుకుని చివరికి ఏం చేద్దాం అనుకుంటా? దేవుని మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నాడు. అసలు సృష్టికర్త అయిన దేవుడు మాట చేత, అంతే కదండి. మనం ఏం చదువుకున్నాం? 148వ కీర్తన 2వ వచనంలో 5వ వచనంలో మాట చేత ఆజ్ఞగా కలిగిన దేవదూతలు సృష్టికర్త మీదే యుద్ధానికి రెడీ అయిపోతే మరి ఆయన కోపం రావాలా వద్దా? ఏం చేయాలి? యుద్ధం చెయ్యాలి. చేయాలా లేదా? చెయ్యాలి. చేశాడా? 12వ అధ్యాయం 7వ వచనం చదవండి ఇప్పుడు. ప్రకటన గ్రంథం. అంతటా అంతటా పరలోకమందు యుద్ధము జరిగిందా?
యుద్ధం జరిగిందా? ఎప్పుడు? ఇదంతా జరిగింది ఎప్పుడు? మనిషిని సృష్టించిన తర్వాతనా? మనిషిని సృష్టిని సృష్టించక ముందు జరిగిందా? సృష్టించిన తర్వాత. సృష్టించక ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే. నాకు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక లాస్ట్ దాకా చదవలే మనం. చదివామా? ఇది ఎక్కడే చెయ్యి పెట్టి అక్కడికి పోయి అది లాస్ట్ దాకా కంటిన్యూ చేయండి. 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం. ఇది జరిగింది ఎప్పుడు? అది మనకు తెలియాలి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటగా మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అసలు అప్పుడు మనం జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఏర్పాటు చేయబడ్డాడు. భూమి మీద పుట్టలే, భూమి మీద లేవు. ఉన్నావా? దేవుని లేవు కదా. అసలు సృష్టి లేనప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. అప్పుడు అనుకున్నాడట, మనస్సులో అనుకున్నాడట, నేను కుమారుల్ని భూమి మీద తయారు చేయాలి, సృష్టిని తయారు చేయాలి, వారు నా కుమారులు, వారికి పరలోకం ఇవ్వాలి, జయించువానికి పరలోకం ఇవ్వాలి అనుకుని, పరలోకంలో ఉన్న నా సింహాసనం ఇవ్వాలనుకుని, అప్పుడెప్పుడో జరిగిందండి స్టోరీ. అప్పుడు మనం ఉన్నామా అంటే భూమి మీద లేవు. అప్పుడు భూమి ఉందా? లేదు. ఇప్పుడు యుద్ధం గురించి చదువుతారండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన ఎప్పుడు జరిగింది? సృష్టి లేదు, భూమి మీద మనం లేనప్పుడు. మనసులో ఉన్నది చెప్పినందుకు, తండ్రి అయిన దేవుడు మనసులో ఉన్నది అనుకున్నది చెప్పుతున్నందుకు, దేవదూతలకు చెప్పినందుకు ఈ స్టోరీ జరిగింది. మనం లేనప్పుడే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తనకు కుమారులుగా ఉండాలని, తన సింహాసనం ఇవ్వాలని, తన పరలోకం ఇవ్వాలని, తనకు మహిమ తెచ్చే తన కుమారులుగా భూమి మీద పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను భూమి మీద ఉండాలని నిర్ణయించుకొని ఎప్పుడండి జగత్తు పునాది వేయబడ అంటే పరలోకంలో ఆయన మనసులోది బయట పెట్టినందుకు దేవదూతలు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎంతమందిని తయారు చేశాడు? 3 వంతులు. 3 వంతుల్ని తన వైపు మళ్లించుకొని, రా యుద్ధానికి నేను రెడీ, నీ రెడీయా అనగానే రెడీయే. ఇప్పుడు చూడండి, అంతర్లోకంలో యుద్ధము జరిగిన మిఖాయేలు అని అతని దూతలు, వీడి పోతే పోయిండు, దూతలు ఉండరండి. ఇక వెంటనే వీడి పదవి పీకేసి వేరే వాడికి పదవి ఇచ్చేశాడు. మిఖాయేలు దూత, ఇగో నువ్వు సర్వ సైన్యాధ్యక్షుడివి. వెంటనే వచ్చాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. మిఖాయేలు దూతను అతని ఘట సర్పంతో యుద్ధము చేయవలసి ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి. ఎవరండి? ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలుస్తుందా? అసలు ఎవరితో యుద్ధం చేస్తున్నారండి? దేవునితో. అసలు నిన్ను పుట్టించిన వాడితో యుద్ధం చేయాలి. కయ్యూని ఏం చేశాడండి? దేవుడు అంగీకరించకపోతే తమ్ముడు చంపుతాడండి ఎక్కడన్నా? అసలు నీ అంగీకారం ఎక్కడ జరగాలి? దేవునితో జరగాలి. నువ్వు సరిగ్గా లేవు కాబట్టి, నీ అర్పణ సరిగ్గా లేదు కాబట్టి దేవుడు అంగీకరించలేదు. కాబట్టి దేవునితో నువ్వు ఏదైనా ప్రార్థనలోనో విజ్ఞాపనలోనో తప్పు ఒప్పుకోనో లేకపోతే మారు మనసు పొందో దేవుణ్ణి వేడుకోవాలి. కానీ దేవునితోనే రాజీ పడకుండా యుద్ధం చేసిన కయ్యూరు ఎలాంటి వాడో తెలుసా? తన తమ్ముని చంపాడు. దేవునితో గెలవలేడని తెలిసిపోయింది. సాతానుగాడికి ముందే తెలుసు. ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందండి? గెలవలేకపోయారు కనుక పరలోకములో వారికి స్థలమలేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతానని పేరు గల ఆది ఘట సర్పమైన మహాసర్పమైన ఇంకెర్ర ఎర్రటి సర్పం పడద్రోయబడింది. అది సంగతి. ఎంత స్టోరీ ఉందండి. చిన్న ఆశ ఎందుకు వచ్చిందో తెలుసా? నాకు దక్కని సింహాసనం, నాకు దక్కని పరలోకం ఇంకెవ్వడికి. చూసారా? దక్కకూడదని మనుషులు పగబట్టింది. నాకు దక్కనిది ఇంకెవరికి దక్కటానికి లేదు.
వీడు గెలిచి జయించి సింహాసనం సంపాదించుకుంటాడు. కాబట్టి వీడిని అక్కడ దాకా పోనీయకూడదు. ఎక్కడ దాకా? పరలోకం దాకా పోనీయకూడదు. అందుకే సంఘాన్ని పాడు చేద్దాం, సంఘ సభ్యుల్ని విడగొడదాం, దేవుణ్ణి నమ్మనేయకుండా చేద్దాం, వాక్యాన్ని వినేయకుండా చేద్దాం, బైబుల్ని కాల్చి వేద్దాం, చర్చిలు కూలగొట్టేద్దాం. రండి. ఎవరి సైన్యం ఎక్కువ? పరలోకంలో అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి పావంతు సైన్యం ఓడించింది. మరి ఇక్కడ నువ్వే ఒక సైనికుడిగా ఉండాలని చెప్పాడా లేదా అండి? చెప్పాడా? చెప్పాడు. ఎక్కడ? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుంటూ పోతామా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవున్నప్పుడు తన దండులో చేర్చుకుని సంతోష పెట్టవాలని జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. పక్కనోడి సంతోష పెట్టడానికి కాదు మనం వచ్చి కూర్చుంది, పక్కనోడు వింటాడని కాదు మనం వచ్చి కూర్చుంది, పక్కనోడు కూడా నమ్ముతాడని మనం నమ్మకూడదు. ఎందుకంటే నీకు నువ్వే దేవుని ఎదుట కనపరుచుకోవాల్సిన బాధ్యత కలిగి, నువ్వే ఒక సైనికుడిగా ఉండాలి, నువ్వే ఒక సైనికుడిగా ఉండాలి, నువ్వే యుద్ధం చేయాలి. నేనంటే పరలోకంలో చేశా, కింద నీకు నేను అండగా ఉన్నాను, ఓ యుద్ధం చేయి అన్నాడే. ఓడిపోయేవాళ్ళు ఎక్కువ కానీ గెలిచేవాళ్ళు ఎక్కువ, ఓడిపోయేవాళ్ళు ఎక్కువ. ఏమండి? అందరూ సాతానుగాడి సేరలోనే ఉన్నారు. వాడేం చేస్తాడు? మొన్నొకసారి చెప్పాను ఎక్కడండి, హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. వాడేం చేస్తాడు చూడండి, వాడేం చేస్తాడంట? వాడు గాలం వేసి వాడేం చేస్తాడంటే గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుతుంటాడు, వాడి వైపు లాక్కుంటాడు. ఏమండి? నీ యుద్ధ సైనికుడిగా ఉండు నాయనా, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చెబుతుంటే కొత్త బలహీనులైపోతున్నారట ప్రతి విషయంలో. ఆశ చూపిస్తున్నాడు. అంతే. నీ చింత యావత్తు, ఇందాక చదువుకున్న ఫస్ట్ వచనంలో, నీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటే, రేపుటికి ఎట్లా, ఇవాళ ఎట్లా, రేపు డ్రెస్ ఎట్లా, రేపు కారు ఎట్లా, రేపు బంగ్లా ఎట్లా అనుకుంటున్నావు తప్ప ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని అనుకున్నవాడు ఒక్కళ్ళేడే. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి. ఏమి సాధిస్తావు? ఎంత పేరు సంపాదించినా ఎవరండి వాళ్ళు? ఏమన్నా ఐడియా ఉందా? పేరు సంపాదించేవాళ్ళు బైబుల్లో ఉన్నారండి. మాకు బయట సంగతులు మాకు తెలియదు, బైబుల్లో చెప్పమంటే చెప్తా. అదే చెప్పారు కదా, బాబేలు గోపురం కట్టుకుందామని ఒక పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారట. ఆదికాండం 11వ అధ్యాయం 1-2 వచనాలు. ఏం సంపాదిద్దాం అనుకున్నారు? పేరు. కానీ అక్కడ కట్టనిచ్చాడంటే దేవుడు. పేరు ఎవరికి రావాలా? నిన్ను పుట్టించిన వాడికి రావాలా, నిన్ను కలగజేసిన వాడికి రావాలా, మహిమ ఎవరికి రావాలా? నీకు నువ్వే మహిమపరచుకోవటం కాదు, నీ దేవునికి రావాలా. నిన్ను భూమి మీద పుట్టించిందే ఆయన మహిమ నిమిత్తం అయితే నువ్వు పేరు సంపాదించుకోవటం ఏంటి? ఈ లోకంలో ఏదో ధనవంతుడు కావాలనో లేకపోతే ఐశ్వర్యవంతుడు కావాలనో, నేను చూసినంత వరకు నేను నిజం చెప్తున్నా, క్రీస్తు సంఘపు డైరెక్టర్లందరూ కోటీశ్వర్లే. కాదంటే నా దగ్గర రుజువులు ఉన్నాయి. క్రీస్తు సంఘ డైరెక్టర్లందరూ, వాక్యం రికార్డింగ్ అవుతుంది చూడొచ్చు, క్రీస్తు సంఘ డైరెక్టర్లందరూ అంతో ఇంతో కోటీశ్వర్లే తప్ప నిజమైన సేవకుడు ఒకడన్నా ఉన్నాడండి? ధనమును నమ్మకూడదు, అది త్రుప్పు పట్టిపోవును, ఈ లోక ధనం కంటే పరలోక ధనం గొప్పదని యేసుప్రభు ఎన్ని చెప్పాడండి? ఎవరని అంటారా? విన్నారండి? శాశ్వతం కాదని తెలిసి కూడా ఈ లోకంలో ఏదో సాధిద్దాం అనుకునేవాళ్ళు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు
సైనికుడు వలె ఉండాలి. వాడు సైన్యం గొప్పదైపోయింది. పరలోకంలోనే 3 అంతల సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. భూమి మీద మీరు కూడా సైన్యం అయిపోతే దేవుణ్ణి అవమానపరిచినట్లే కదండి. అవునా కదా? వాడు మారటానికి కారణం ఏంటో తెలుసా? అపవాదిగా మారటానికి కారణం వాడికి దక్కనది మరొకడికి దక్కటానికి వీలు లేదని. మంచి సేవకుడు, మంచి సైనికుడు, మంచి సేవకుడు, ప్రధాన దూత, వేగో చుక్క, అలాంటి వాడికి దురాశ అంటే దురాశ గర్భం ధరించి వాడు పోతే పోయిండు మనసులో అనుకున్నాడు, పోయిండ్లే పిచ్చోడు అనుకుంటానికి లేదు. మళ్ళీ వాడు సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. దేవదూతలందరినీ తన వైపు మార్చుకొని దేవుని పైనే యుద్ధం చేయడానికి వచ్చాడట. వాడికి అక్కడ స్థలం లేదు. ఎక్కడ పడ్డాడట? డైరెక్ట్ గా పడ్డాడు. ఇప్పుడు మన దగ్గరకు వస్తాడా? రాడా? ఎందుకని? వెళ్ళకుండా చేయాలి. ఎందుకని? వాడికి దక్కంది మనకి, అందుకే మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మనకి శత్రువుడు వాడయిండు, దేవుడు కాదు వాడికి శత్రువు. అర్థమైందండి? వాడికి శత్రువు ఎవరు? వాడిని ఓడించి అక్కడ లేకుండా చేసిన దేవుడు కాదట శత్రువు. మనమైన మీ విరోధి అయిన అపవాది. అంటే మనవ శత్రులు కావటం. మనం ఏం చేసినవాడి? మీరు దేవుని పిల్లలు, మీకు సింహాసనం ఇస్తానన్నాడు, మీకు పరలోకం ఇస్తానన్నాడు. మీ కొరకే ఉందంట పరలోకం. మీరేనంట ఆయన కుమారులు. ఆయన కుమారులు కాకుండా నా కుమారులు కండి, నా ఎత్తుకు రండి, నరకానికి నడిపిస్తా అన్నాడు. సింహాసనం నాకు దక్కలేదు, మీకు దక్కిద్దని ఎలా అనుకుంటున్నారు? ఒక గంట కూర్చొని చర్చికి పోతే సరిపోద్దా? మొన్న చదివిచ్చాను. ఎక్కడండి? ఎహెజ్కేలు గ్రంథము, అదే కదండి, 33వ అధ్యాయం 31వ వచనం. మళ్ళీ వాడు గాలం వేసి కూర్చడమే కాకుండా ఏం చేస్తున్నాడట? ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. బైబిల్ పట్టుకొని యేసయ్యా యేసయ్యా తండ్రి అంటున్నారా? అలాంటి వాళ్ళందరినీ ఎలా గుంచుతుండో చూడండి ఒకసారి. నా జనులు దాగిన విధముగా రాదగిన విధముగా. ఆ జనులు వాడు చెప్పాడు చూసారా? ఎంత జరుగుతుంది నీకు తెలియటం లేదు, నీకు అర్థం కావట్లేదు. నా జనులు రాదగిన విధముగా నీ యుద్ధకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటాం కూడా నా జనులు అయినట్టే కూర్చుంటారు. మాటలు మాటలు వింటారు, ప్రవర్తింపారు, వాటిని అనుసరించారు. ఎంతో మట్టికి వినరు గాని గ్రహింపనే. ఎవరు చెప్పారు ఈ మాట? ఎన్నిసార్లు చెప్పాడు? చాలా సార్లు. ఎవరైనా అంటున్నారా? వేరు. పోనీ చర్చికి వచ్చి విందామని అనుకుంటారా? రావు. ఏంటంటే మొత్తం బిజీ లైఫ్ అయిపోయి. మీరు ఎప్పుడైనా చూసారా? బస్సులు ఖాళీగా ఉంటాయా? ఉండవు. ఉంటాయండి? ట్రైన్స్ ఖాళీగా ఉంటాయా? ఉండవు. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. పోనీ ఆటోలు ఖాళీగా ఉన్నాయా? ఆటోలు కూడా ఖాళీగా ఉండవు. బస్సులు ఖాళీగా ఉండవు, ట్రైన్స్ ఖాళీగా ఉండవు, ఆటోలు ఖాళీగా ఉండవు. పోనీ విమానాలు ఖాళీగా ఉంటాయా? అవి ఖాళీ. ఎందుకని? ఎప్పుడు బిజీ 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 బిజీ. మనిషి సంపాదనలో పడిపోయాడు. మనిషి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటంలో మునిగిపోయాడు. మనిషి ఈ లోకంలో ఏదో సాధించాలని ప్రయాణం చేస్తున్నాడే తప్ప పరలోకం కొరకు, పరలోక రాజ్యము కొరకు సంపాదించుకోవాలన్న ప్రయాస ఎవడికి లేదు. అందుకే ఏమంటున్నాడు? నా జనులు నీ యొద్దకు వచ్చి రాదగిన విధంగా వచ్చి కూర్చొని నీ మనుషులైనట్టుగా అనుకుంటున్నావా? ఏమన్నాడు? నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోట ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ అంటే యేసయ్యా దేవునికి స్తోత్రం, హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటారట. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? కూర్చుంటే యేసయ్యా, లేస్తే యేసయ్యా. అమ్మో ఎంత భక్తో! ఎంత భక్తి ఉందో తెలుసా? అమ్మో నిజమే, వీళ్ళు చాలా భక్తి పరులు. కానీ లోపలున్న ఆ పాపం ఎవరికి కనపడుతుందో తెలుసా? దేవునికి కనపడుతుంది. ఎంత భక్తిగా ఉన్నారనుకుంటున్నారు, కానీ ఆ భక్తి
వాళ్ళకి కనపడకపోవచ్చు, పక్కన వారికి కనపడకపోవచ్చు, కానీ దేవునికి కనపడుతుంది. ఎందుకంటే ముందే దేవుడి దగ్గరకు వెళ్ళి సాతానుగాడు చెప్తున్నాడు, వారు ప్రవర్తింపరు, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభాన్ని అపేక్షించుతున్నది. లాభం కోసం నీ దగ్గరకు వస్తున్నారే తప్ప నీ వలన ఉపయోగం లేదు. చాలా మంది సేవకులు కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడానికే ఉన్నారే తప్ప నిజమైన సేవకులు లేరండి లోకం. ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడట చాట్లో బియ్యం పోసి రాళ్ళు తీసేవారు, ఏరేవారు. అంతేనా? తెలుసా అండి? చూసారా? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రాళ్లల్లో బియ్యం ఏరుకోవాల్సి వస్తుంది. రాళ్లల్లో ఏం ఏరుకుంటున్నారట? బియ్యం. ఎందుకని? అన్ని కల్తీ లేదు. ఒకటి చెప్పండి, మీకు తెలిసింది. మనిషే కల్తీ అయిపోయింది. తినేవి కూడా కల్తీయేనా? మనుషులు కల్తీయేనా? లోకం కూడా కలుషితం అయిపోయిందా? అంతా కల్తీ అయిపోయింది. ఇప్పుడు ఏం ఎత్తుక్కోవాలి? నిజమైన సేవకులు ఎక్కడున్నారని ఎత్తుక్కోవాలి. నిజంగా దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుక్కోవాలి. వాక్యం అందరూ చెప్తారు, కానీ సత్యాన్ని చెప్పించి, సత్యాన్ని నిరూపించి ఆ ప్రకారం నడుస్తున్నాడా లేదా అని చూడాలి. బ్యాక్గ్రౌండ్, అతని లైఫ్ స్టైల్ చూడాలి, ఆ మనిషి జీవితం చూడాలి. అలా చూసి నమ్మాలి, లేకపోతే నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుసా, అతను గొప్ప పాస్టర్, అతని కార్లు బంగ్లాలు ఉన్నాయి, అతనికి పెద్ద పెద్ద చర్చీలు ఉన్నాయి, అతనికి అది ఉంది, అతనికి ఇది ఉంది అని చెప్పుకోవడానికి గొప్పలు. దేవుడు దేనికి రానివ్వడు. అవన్నీ కూడా దేవుని లెక్కలో ఉండవు. నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు, నువ్వెంతవరకు యథార్థంగా ఉన్నావు అని చూస్తాడు. అర్థమేనండి? దేవదూతలు అందుకొచ్చారట, జయించువాడు అలా ఉంటాడని. అలాంటి వాడిని పోడు చేయడానికి చర్చికి వచ్చి కూర్చుంటున్నాడ. ఎక్కడ కూర్చుంది? మీ మధ్యలో ఉందా? తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అని వేడకొచ్చి కూర్చున్నావో తెలుసా? ఏది పూజింపబడును దాని అంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తానే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, డబ్బే దేవుడు. అందుకే డబ్బు కింద పడ్డదనుకో ముందు ఏం చేస్తారు? బైబిల్ కింద పడితే అట దులిపి చక్కర పెట్టుకుంటారు, కళ్ళకట్టుకుంటారు. డబ్బులు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ముందది ఏది ముఖ్యం? బైబిల్ని ఎప్పుడైనా బైబిల్ అటు ముఖ్యారా? మొక్కరండి అది కింద పడేటప్పుడు ముందు దానికి దుమ్ము కలితేదా అటు దులుపుతారు. ఏం డబ్బునట్ట దులపొచ్చుగా, ముందు కళ్ళకు అద్దుకోవాలి. చూసారా ఎంత సాతానుగాడు ఎంత దిగజార్చాడో మానవుణ్ణి. ఏమంటున్నాడట? తానే దేవుణ్ణని మొక్కాల్సింది దేవుణ్ణి వదిలిపెట్టేసి తానే దేవుణ్ణని సిరికి, డబ్బుకి, మనుషులకి అవసరమైతే మనుషులు కాళ్ళు పట్టుకుంటారండి. దేవదూత కాళ్ళు పట్టుకున్నందుకు మొక్కపోయినాడు పాపం యోహాను గారు. నాకు మొక్కొద్దు సుమి, నేను నీ సహదాసుని అన్నాడా లేదా? పోయిన వారం చదువుకున్నాం మాట. కానీ వీళ్ళు ప్రశాంతంగా కాళ్ళు పట్టుకుంటుంటే పర్వాలేదులే మనం గొప్పలమేమని అనుకుంటారు అండి. ఎవరికి మొక్కాలట? దేవునికి. కానీ ఆడేం చెప్తున్నాడు? నేనే దేవుని, నాకేం మొక్కాలంటున్నాడు. చూడండి ఒకసారి అన్నమాట. తానంతట తానే ఏమంటున్నాడు? దేవుణ్ణి తను కనపరుచుకొనుచు. ఎక్కడ ఏ వాక్యం ఇది? తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. చదవండి నాన్న, చదవండి ఒకసారి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తానే దేవుణ్ణని కనపరుచుకొనుచు. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? దేవుని ఆలయంలో. వాడెక్కడున్నాడు ఇప్పుడు? దేవుని ఆలయం ఇక్కడే. ఎక్కడున్నాడు? దేవుని ఆలయం అంటే ఏంటి? ఇదే
సంఘం సంఘమేనా? వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మధ్యలో వాడికి కూడా ఒక చైర్ వేసుకుని కూర్చున్నాడు. ఎందుకు ప్రభువా వాడిని ఇక్కడ కూర్చోబెట్టినవా అంటే, నీ యథార్థత కరెక్ట్ గా ఉంటే వాడిని ఎదిరించగలవు. నీవు బలహీనుడు అయితే నేనేం చేయలేనంట. అర్థమైందండి? నువ్వు సైనికుడిగా ఉంటావు అని అనుకుంటే, ఉత్త పారిపోయేవాడు లాగుంటే నేనేం చేశాను? ఏం చేయాలి మీరు? సైనికుడు అంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? రొమ్ము విరిసి ఎదురుగా పోవాలి, అవసరమైతే కాలుస్తావా కాల్చేయి అని. కానీ విశ్వాసి, ప్రభువా నువ్వు కాపాడయ్యా ప్రతిదానికి. ఆడెవడో ప్రార్థన చేయమని అంటే, ప్రార్థన నేర్పుము ప్రభువా అంట. ప్రార్థన చేయటం కూడా రాదా? నేర్పాలా? తండ్రిని అడగటం కూడా నేర్పాలండి. నాన్న నాకు ఈ డబ్బులు కావాలి, నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు బైక్ కావాలి, నాన్న నాకు పుస్తకాలు కావాలండి. అడుగుతారా? అడగరా? అడుగుతారా? ఇప్పుడేంది మరి ప్రార్థన? తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన నేర్పమని అడుగుతున్నారు. ఏమండి? ప్రార్థన నేర్పాలా? నీకు తెలియదు నీ తండ్రిని ఏం అడగాలో? నీకేం అవసరమో నీకు తెలియదా? తండ్రి నాకు ఈ సహాయం చేయి తండ్రి, నాకు ఇది అవసరం ఉంది తండ్రి అని అడగడం తెలియదా? ఆడెవడో పాడాడు, వీళ్ళు ఎత్తుకొని పాడతారు సంఘం ప్రార్థన నేర్పమని. ప్రార్థన నేర్పే కాడికి ఇంకా నువ్వు వాక్యం ఏం నేర్చుకుంటావు? శిష్యులకు నేర్పించాడు. అది ఏ ప్రార్థన? పరలోకపు ప్రార్థన. నువ్వు ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రార్థనలాగా ఉండాలి. భూమి మీద నాకు అప్పగించిన పనిని సమస్తమును పూర్తి చేశాను, సంపూర్ణంగా నిర్వర్తించాను. పరలోకంలో నన్ను ఎలా మహిమపరచాలనుకుంటున్నావు అలాగా మహిమపరచు. అదే మహిమ నాకు కావాలి తండ్రి అని అడిగాడట. అది మనం నేర్చుకోవాల్సిన ప్రార్థన. ఎప్పటికి కూడా పరలోక ప్రార్థన చేసే చర్చిలు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇలా తయారు చేసేది సాతాను. ఎందుకని? వాడే దేవుడు, వాడే దేవుడు. అందుకే ఏమంటున్నట్టు లాస్ట్ మాట దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వాడు ఎక్కడ కూర్చున్నాడట? సెంటర్లో సీట్ వేసుకుని కూర్చున్నాడు. ఎవరు పైకి బయటకు పోతారా, ఎవరు అటు ఆలోచిస్తారా, ఎవరు ఇటు ఆలోచిస్తారో వాళ్ళు ప్రవేశించి వాక్యం వినకుండా చేసే పని వాడిది. కొద్దిగా నిద్రపోదాం, ఏం కాదులే, చల్లటి గాలి వస్తుంది అనిపించే బాధ్యత వాడిది. ఏదో వచ్చి మీద పట్టుకొని మేక కూర్చునేది కాదు. ఇదంతా పిచ్చి జనం చెప్పే పాటలు వినగండి. అంటే స్లీపింగ్ పారాలిసిస్ తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా? మనం చదువుకోవాలండి, కొద్దిగా బైబుల్ని కూడా చదవాలి. బైబుల్లో ఇవన్నీ ఎల్లు కిందలు వేసుకొని ఇలా పడుకుంటారు. స్లీపింగ్ పారాలిసిస్ వచ్చేసి ఊపిరి ఆడక అంటారు, నిద్రపోతూనే ఉంటారు అంటా ఉంటారు. పైగా ఇడుగు ఉలిక్కిపడి మెలుగుతో లేసేసరికి అప్పుడు గాలి ఆడింది సప్పగా. అప్పుడు పక్కనోడికి చెబుతాడు, దెయ్యం ఏడ కూర్చొని ఎట్లా నొక్కుతుందంట. ఏడే కూర్చుందండి, కూర్చొని అటు నొక్కుతుంది, నాకు ఊపిరి ఆటల్లా, ఎవరికైనా పిలుద్దామంటే రావట్లేదు గొంతు అంటాను. అమ్మా నీకు వచ్చింది స్లీపింగ్ పారాలిసిస్, ఊపిరి ఆడదు ఒక్కొక్కసారి. ఎందుకనంటే ఏమంటారు, నరాల వీక్నెస్ వల్ల ఏమో పక్షవాతం వచ్చింది. ఈ స్లీపింగ్ లో కూడా ఒక రకమైన పెరాలసిస్ వచ్చింది, అప్పుడు ఊపిరి ఆడదు. అది నువ్వు గ్రహించకుండా దెయ్యం ఏడ కూర్చొని నొక్కుతుందని అనుకో, నిన్ను నొక్కదో, నీ ఆలోచనలు నొక్కిద్ది. వాడికి నిన్ను నొక్కే పని ఏముంది? వాడికి ఏం కావాలి? నీ థాట్స్ మార్చటం, నీ హృదయాన్ని మార్చటం వాడి పని. అంతేగాని నీ శరీరంతో ఏం పని? వాడికే శరీరం లేదు, నీ శరీరంతో వాడేం చేసుకుంటాడు? అర్థమైందండి? అందుకే ఏమంటున్నాడట, మోసం చేస్తాడట వాడు. అందుకే ఎవరు మోసపోకుండా జాగ్రత్త పడండి. లేదు ప్రభు నన్ను మోసం చేస్తాను, నువ్వే కాదు. మరి నువ్వు ఉన్నది ఎందుకు చదవండి. ఇప్పుడు చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవ్వడు కూడా బాగా చదవండి, సైనికుడు ఎవ్వడు కూడా యుద్ధమునకు పోవునప్పుడు తను
దండులో చేర్చుకునే వాడిని పక్కనోడిని సంతోష పెట్టడం కాదు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. పక్కనోడిని సంతోష పెట్టడం కోసం ఈ లోకంలో పడిపోవాలని నేను కోరుకోవట్లేదు. దేవుడు అలా ఉండడు, అలా సైనికుడు ఉండడు. నువ్వు లోకం కోసం ఆశ పెడితే నువ్వు చిక్కుపడతావు. లోకం కోసం ఆశపడకుండా దేవుని కొరకే శ్రమ పడతానంటే నువ్వు దేవుంట్లో చిక్కుపడవు. ధైర్యంగా ఎదిరించేవాడికి ఏది అడ్డం రాదు. అన్ని ఆటంకాలు అనుమానాలు ఉన్నోడికి అన్ని అడ్డం. ఎందుకు చెప్పానో తెలుసా? బైబిల్ విజ్డమ్ తెలుగు మన యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక 5 వారాల క్రితం చెప్పాను. చెప్పులు వేసుకొని సంఘంలోకి రావచ్చు అని. తప్పు. ఆ వాక్యం వినండి, యూట్యూబ్లోనే ఉంది. అందుకే చెప్పా. బూట్లు వేసుకొని వాక్యం చెప్పొచ్చా? చెప్పులు వేసుకోనో నువ్వు బూట్లు వేసుకున్నా నాకు సంబంధం లేదు, వేసుకొని చెప్పొచ్చా? ఎందుకు? ఒకప్పుడు బోషని చెప్పులు ఎడవమన్నాడు, ఇప్పుడు ఎందుకు ఎడవద్దు అంటున్నాడు. కారణం ఏంటి? వేసుకొని చెప్పొచ్చా అని చెప్పాను. అంటే ఈ ఆచారాలు ఎక్కడి నుండి వచ్చినాయి తెలుసా? అన్యుల నుండి వచ్చినాయి. పస్కా ఎట్లా ఆచరించాలంటే, పస్కా అంటే ఎవరండి? పస్కా బలెవరు? యేసుక్రీస్తు నమ్ముతారు మీరందరూ? యేసు ప్రభు నమ్ముతారు కదా? నమ్ముతారు. ఓకే, రైట్. నమ్మే మీరు యేసుక్రీస్తే పస్కా బలే నమ్మే మీరు పస్కా ఎలా ఆచరించమని చెప్పాడో తెలుసా? ఎలా ఆచరించమని చెప్పాడో తెలుసా? చెప్పులు వేసుకుని ఆచరించాలి. చెప్పులు వేసుకుని ఆచరించాలి. పరిశుద్ధమైన దేహమును పట్టుకునేటప్పుడు చెప్పులు వేసుకుని ఆచరించవచ్చా అంటే, ఎక్కడి నుండి వచ్చింది నీ బాధ? అన్యుల నుండి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు గుడిలోకి చెప్పులు వేసుకొని ఎందుకంటే ఆ గుడే పరిశుద్ధ స్థలం అనుకుంటున్నారు. అసలు పరిశుద్ధ స్థలం నీ హృదయం అన్న సంగతి నీకు తెలియదా? మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే చాలు దేవుడు చూస్తాడంటే, మరి నీ శరీరంతో పని ఏంటన్నా? నీకు అరికాళ్ళకు నువ్వు చెప్పులు వేసుకుంటున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? చెప్పుల వలన నీ శరీరాన్ని రక్షించుకుంటానికి. స్టైల్కి చెప్పులు వేసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. రక్షించుకోవడానికేనా? వస్త్రాలు ఎందుకు? రక్షించుకోవడానికేనా? కళ్ళజోడు ఎందుకు? కళ్ళు రక్షించుకోవడానికేనా? ఈ శరీరము దేవునిది, కానీ రక్షించుకోవడానికి వేసుకునే కూడా వద్దనుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఇంకా వెనకున్నామని. అందుకే ఆ సబ్జెక్ట్ యూట్యూబ్లో ఉంది. ఇవన్నీ ఆచారాలన్నీ పెట్టేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి, ఎందుకంటే యుద్ధానికి పోయేవాడు ఈ లోకాన్ని సంతోషపెట్టేటట్టుగా, మనుషుల్ని సంతోషపెట్టేటట్టుగా ఉండకూడదు. అవునండి, చదవండి అనుకుడు. చిక్కుకొనడు. 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే నియమం ఒకటి ఉంది, కరెక్ట్ అయిన పొజిషన్ ఒకటి ఉంది, పద్ధతి ఒకటి పెట్టాడు దేవుడు. ఆ పద్ధతి ప్రకారం పోరాడకపోతే ఏమి రాదు? కిరీటము దొరకదు. అది సంగతి. ఇవన్నీ లోకంలో కలిసి ఉన్నాం మనం, అవి అంటించుకోకూడదు. మనం సైనికుడు వాళ్ళే ముందుకు పోవాలి. ఇవన్నీ చిన్నవి, లేకపోతే పని లేదు మనకి. సాతానుగాడు ముందే గాలం వేసి గాలం ఎక్కడ వేస్తాడంట? ముక్కు కేసులు అవుతుంది. అంతే కదండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చెప్పబడదు. ముక్కు కేసులు ఆగుతున్నాయి. మళ్ళీ గంతులు వేస్తున్నాయంట. ఒకడు లాగిన తర్వాత వాళ్ళందరిని చూసి గంతులు వేసుకుంటూ ఆనందపడుతుంటే, ఎందుకయ్యా వాడు నాకు శత్రువు అయిందన్న ఆలోచన నీకు రావట్లేదు? ఎందుకు నా మీదే వాడు పగబట్టాడు అన్న సంగతి నీకు ఆలోచన రావట్లేదు? అసలు నీ ఆలోచన మొత్తం ఈ లోకంలోనే వెతుకుతుంది. కానీ వాడు నాకు శత్రువు అవడానికి కారణం దేవుడు నాకు ఇస్తున్న, తండ్రి నాకు ఇస్తున్న సింహాసనం వల్ల, నా తండ్రి నాకు ఇస్తానన్న పరలోకం కోసం, నా తండ్రి నన్ను కుమారుడిగా అంగీకరించాడు కనుకనే నా సాతానుగాడు నాకు శత్రువే. వాడికి దక్కంది నాకు దక్కకుండా చెయ్యాలని చేస్తున్నాడు వాడు ఆటంకం అన్న ఆలోచన ఇకనైనా మనకు రావాలి కదయ్యా. అర్థమైందండి? సాతాను ఎందుకు మారాడట? సాతానుగా మారటానికి కారణం ఏంటో తెలుసా? వాడు వైపు ఎంతమంది అట? 300 మందిని మార్చాడట. వాళ్ళు ఎక్కడ పడ్డారో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక,
రెండో పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. బ్యాచ్ ఉన్నారు కదండి, 300 బ్యాచ్ ఎక్కడ పడ్డారో చూద్దాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక లోకమందరి కట్టిక చీకటి బిలంలోనికి త్రోసి ఉమ్, తీర్పు కావిలో ఉంచుటకు వారిని అప్పగించాను. చాలు. ఎక్కడ పడ్డారు? కట్టిక చీకటి బిలంలో. అది సంగతి. అర్థమైందండి? సాతానుగా మారటానికి కారణం ఏంటంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పనిచేసిన సేవకునిగానే చూశాడు, పరిచారకునిగానే చూశాడు. దేవుడు కుమారుడని ఎప్పుడు అనలేదన్నమాట. కోపం ఒకటి. అలాగనే పరలోకం మనకిస్తానన్నాడు అన్న కోపం ఒకటి. తన సింహాసనం ఆయనకి ఇవ్వకుండా కూర్చుందామన్న మనసులో ఆలోచనే పెట్టుకుంటే ఆ సింహాసనం నువ్వు ఆలోచన పెట్టుకుంటున్నావు కానీ నీది కాదు. ఎవరికది? జయించు వానికి ఇస్తానన్నది. ఈ 3 వాడి మనసులో స్టాంప్ పడిపోయినాయి. నాకు దక్కట్లేదు. ఏం దక్కట్లేదు? పరలోకం రాదు, పైగా సింహాసనం రాదు, నన్ను ఎప్పుడు వారసునిగా కూడా చూడలేదు. కనుక నేనేం చెయ్యాలో తెలుసు, వాడి పిల్లల్ని పాడు చేస్తే సరిపోతుందన్న దృఢమైన ఆలోచనతో వాడు దిగాడు, పాడు చేశాడండి. చేశాడు. ఎవరిని పాడు చేశాడు? ఆదాముని పాడు చేశాడు. స్టార్టింగ్ చేశాడా? కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ వాడు అక్కడ నుండి పాడు చేసుకుంటూ ఇప్పుడు అప్పుడంటే ఒక్కడ పాడైంది, ఒక కుటుంబం పాడైంది. తర్వాత ఇప్పుడు ఏమైందో తెలుసా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ పాపలేనా అంటే అందరూ వాడి వైపే ఉన్నారు. అందుకే వాడిది విశాలమైన మార్గం, ఏ సమస్య ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఏదైనా తిను, ఏదైనా త్రావు, ఎలాగైనా బతికేసి మన దారిలోకి రా చాలు. ఆ ఇరుకు మార్గం ఉన్నదే చాలా ఇరుకు, చాలా రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి అంటే చాలా వంగిపోవాలి. ఒకసారి ఇరుకు మార్గంలో పోవాలంటే ఏమంటే దాని ఏమంటారు, ఒక స్వరంగంలోకి వెళ్ళిపోవాలంటే అవసరమైతే పడుకొని పాక్కుంటూ వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. అంత కఠినమైన మార్గం మనకెందుకు? క్రీస్తాంగం మన డినామినేషన్లోకి రా, మన బాప్టిస్ట్లోకి రా, మన సిఎస్ఐలోకి రా, మన బెరాకా చర్చికి రా, నేను పాస్టర్నే చేస్తా, మన ఆర్సీఎంకి రా, అమ్మగారిని ఆరాధిస్తే చాలు, జపమాల ఒకటి చదివితే చాలు, ఒక దండ వేసుకుంటే చాలు, రేపు పొద్దున వచ్చే అయ్యే 40 రోజుల ఉపవాసాలు. 41 రోజు అండి. ఇవన్నీ విశాల మార్గంలో ఉన్నాయి. అందుకే కల్వరి టెంపుల్ అంటే రోజు కట్ట 4 లక్షల మంది ఆరాధన చేస్తారు. మరి క్రీస్తు సంఘంలో ఎంతమంది ఆరాధన చేస్తారు? 4. చూసారా? ఇరుకు మార్గంలో ఎక్కువ, విశాల మార్గంలో ఎక్కువ? ఇరుకు మార్గం. విశాల మార్గం తక్కువ, విశాల మార్గం ఎక్కువ, ఇరుకు మార్గం తక్కువ. చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక. చిన్నపిల్లలారా ఇది క్రీస్తు విరోధి వచ్చినని ఇప్పుడు క్రీస్తు విరోధి ఎంతమంది అట? ఎంతమంది? అనేకులు. విన్నారా? ఎంతమంది అట? అనేకులు. ఇప్పుడు అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా అనేకులైన ఎంతమంది? ఎంతమంది? అనేకులు. కొన్ని వేల సంవత్సరాలు రాయించు. అనేకులు, లక్షల మంది మా కల్వరి టెంపుల్కి వస్తున్నారు. మా అయ్యగారు ఎవరో తెలుసా? సతీష్ కుమార్ అయ్యగారు. సతీష్ అన్న ఆయన ఫోటోకి 10,000 తీసుకుంటాడు తెలుసా? ఒక స్నాప్కి. 1 నిమిషం నీతో మాట్లాడడానికి 1 నిమిషానికి 5,000 తీసుకుంటాడు తెలుసా? కానీ మా అయ్యగారే గొప్ప. అందుకే మేము టీవీలో చూడటం, డబ్బులు కొట్టడం, ఫోన్పే. ఎందుకనంటే అనేకులు విశాల మార్గంలోకి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, అనేకులు ఇరుకు మార్గంలో
కొందరే. అందుకే క్రీస్తు సంఘంలోకి ఎవరు రారు, వేరే డినామినేషన్ అంటే పోతారు. నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి, మా పాస్టర్ గారు బాప్తీసం తీసుకోకపోయినా పర్వాలేదు కానీ మారు మనసు పొందితే చాలని. ఏది ముఖ్యం? పాప క్షమాపణ ముఖ్యమా, మారు మనసు పొందడం ముఖ్యమా? ఆ? రాత్రి అంటే పాపం ఒక రాత్రి కాడ 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో ఒక రాత్రి కాడ పౌలు గారు శీల గారిని బంధిస్తే వాళ్ళ చెరసాల బద్దలైపోయి బయటకు వచ్చారట. బయటకు వచ్చిన వాళ్ళని చెరసాల నాయకుడు తీసుకుపోయి వాళ్ళ ఇంటి కాడ కూర్చోబెట్టాడట. ఆ నైట్ కాడ వదిలేసి వాక్యం చెప్పారట. చెప్పినప్పుడు ఆ కుటుంబం అంతా ఆ రాత్రే బాప్తిసం తీసుకున్నారు. ఏమండి, బాప్తిసం ముఖ్యమని తీసుకున్నారా, మారు మనసు పొందితే చాలని బాప్తి తీసుకున్నారా? వాక్యం ఎట్టయిపోయిందో చూడండి ఒకసారి. కాబట్టి జ్ఞాపకం చూసుకో, రకరకాల బోధలు ఉన్నాయి లోకంలో. సాతానుగాడు మార్చేస్తాడు. కొత్త కొత్త సంఘాలు, దాదాపు ఎన్ని సంఘాలు వచ్చినాయట? ఎన్ని? వేలల్లో ఉంది. ప్రపంచంలో సంఘాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఈ క్రీస్తు సంఘంలోనే యేసుక్రీస్తు దేవుడు కాదని ఒక సంఘం, యేసుక్రీస్తే దేవుడు అనే సంఘం, యేసుక్రీస్తు ఒక ప్రవక్త అనే సంఘం, ఒక సంఘంలోనే డ్రమ్స్ వాయించవచ్చు అనే సంఘం, ఒక సంఘంలోనే సప్పట్లు మాత్రమే కొట్టవచ్చు అనే సంఘం. ఈ క్రీస్తు సంఘంలోనేనండి. రకరకాల సంఘాలు ఉన్నాయి క్రీస్తు సంఘాల్లోనే. జాగ్రత్త. అందుకే ఆలోచించండి. ఆలోచించి సాతానుగా మారటానికి కారణం ఏంటి, మనకు శత్రువు అవటానికి కారణం ఏంటి, పరలోకంలో అంత యుద్ధం చేసి వాళ్ళందరినీ కిందగా నేడితే నువ్వు చేర్చుకోవటానికి కారణం. నువ్వు చేర్చుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? సాతాను గారిని అక్కడ స్థలం లేక ఎల్లగొట్టాడు దేవుడు. ఇప్పుడు ఎవరు చేర్చుకుంటున్నారు కదా? అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా సాతాను గాడికి కింద మారిపోయావు అని అర్థం. అందుకే యేసు ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ అపవాది ఏమంటున్నాడు? కుమారులే. 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి ఎవరు మారిపోయింది. ఇక్కడ కన్న తండ్రిని వదిలేసి పెంపుడు తండ్రిని పట్టుకున్నాం మనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. వాడి ఆశలన్నీ మీ పైన రుద్దుతున్నాడు. మీరేం చేస్తున్నారంటే అట్లా నెరవేరుస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యం మందు నిలిచిన వాడు కాదు. సత్యం చెప్తే వెంటో వాడికి నచ్చదు, నిజం చెప్తే నచ్చదు ఎవరికైనా. చాలా గుర్తుపెట్టుకోండి. నిజమండి అని అంటే నమ్మరండి. అబద్ధం చెబితే భలేగా ఉందని అనుకుంటారు. అబద్ధం చెప్పిన వరకు ఏస్తున్నాము నేను గద్దిస్తున్నా బయటికి రా అనగా వచ్చేసింది. ఓ అయ్యగారికి చాలా శక్తి ఉంది, పైన ఆత్మ తిరుగుతుంది. ఈ ఆత్మ దురాత్మ తిరుగుతుంది. వీడికేమనిపిస్తుంది? అయ్యగారికి చాలా శక్తి ఉంది, టచ్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కనబడిపోతారు. బాబోయ్, ఈ శక్తి మామూలు శక్తి కాదు, దేవుడితో సమానమేయుడు అనుకుంటారు. అందుకే ఏమంటారు తెలుసా? దేవుడు శక్తి ఇచ్చాడు. మరి అందుకే ఏమంటున్నాడు చదవండి. అందుకే మీ తండ్రి దురాశలను నెరవేర్చుకున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి తన స్వభావమే అబద్ధం. ఎందుకు అబద్ధమో తెలుసా? వాడు చక్కగా అమర్చినట్టు చెప్తున్నట్ట. రాత్రి దేవుడు నాకు దర్శనంలో కనపడ్డాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనంలో కనపడేదిగో రాంబాబు గారు నీ ఇంటిని చూపించాడు. అందుకే ఇక్కడ దాకా రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? దేవుడు నీ ఇంటిని చూపించాడు, నీ ఇంటికి రక్షణ వస్తుంది అనగానే రాంబాబు గారు నిజమేనేమో అనుకుంటాడు. వాక్యం నమ్మరు కదా, బైబిల్ తీసి ఇదంతా చదవరు కదా. అంటే ముందు నమ్మేదేంటి? చెప్పిన మాట. అందుకే అబద్ధము స్వభావం అనుసరించి నడుచుకుంటాడట. ఏమంటాడు? వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకున్నై ఉన్నాడట. వాడు తండ్రిని మార్చేశారు, చాలా సంఘాలు పెట్టేశారు. ఈ సంఘాల్లోకి అవసరమైతే పొర్లుతారు, ఎగురుతారు, గెంతుతారు, బట్టలు ఒంటి మీద ఊడిపోతున్నాయో ఉన్నాయో తెలియకుండానే ఎగురుతూ ఉంటారు.
రకరకాల సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి పోతాయండి? నిజంగా నరకానికి పోతాయా? వాము వాళ్ళందరూ కూడా యేసు ప్రభువునే కదండి, నామమే కదండి కూర్చున్నది. వారందరూ కూడా తండ్రి అయిన దేవుని మహిమపరుస్తున్నారు కదండి. వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారా అని నన్ను ఒక ఆయన అడిగి. ఖచ్చితంగా యేసు ప్రభు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నది ఒక్కటే ఒక సంఘం. ఎన్ని సంఘాలు? ఒకటే. ఒక్క సంఘంలోనూ ఉంటేనే, ఆ సంఘంలో ఉంటేనే అది కరెక్టో కాదో మళ్ళీ పరిశీలించాలి, మళ్ళీ జల్లడి పట్టాల. కరెక్ట్ గా ఉన్నాయా విత్తనాలు కాదా అని. ఎందుకనంటే క్రీస్తు సంఘంలోనే బోధకులు చాలా మంది దొంగలు ఉన్నారు, డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, పైగా ఈ వ్యత్యాసమైన సిద్ధాంతాలు పాటించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజమేంటనేది పరీక్షించే బాధ్యత మీకు కూడా ఉంది. అందుకే పౌలుసీలు అలా చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని అనుదినము ప్రతిదినము వేరే సంగతులు ఏం చేశారు? ప్రతిదినం వాక్యం ఉందా, అలా ఉందా లేదా పరిశోధించుచూ వచ్చిరి అని రాసిందే. అందుకే నేను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో మీరు కూడా పరిశీలించాల్సిన బాధ్యత ఉందా లేదా? వాడు మారుకున్నాడు, వాడు మారిపోయాడు, మిమ్మల్ని కూడా మార్చుకుంటాడు. అడికి వెళ్ళి 4 రోజులు మంచివాడితో తిరిగితేనేమో మంచి లక్షణాలు వస్తాయి, చెడ్డవాడితో తిరిగితే ఇప్పుడు మన ఎవరితో తిరుగుతున్నా? సాతానుగాడి స్నేహంతో తిరుగుతున్నావా, సాతానుగాడు లేక పరిశుద్ధుల స్నేహంతో తిరుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకొని నడుచుకోవటానికి ప్రయత్నం. ఓకే, అర్థమైందిగా అందరికి? ఓకే, అందరికి వందనాలు. వందనాలు. ఇది కొంచెం స్టాప్ చేయండి.